మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో 6వ తేదీన ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చినటువంటి క్వశ్చన్లు పూర్తిగా చాలా ఎక్కువ బిట్లను అయితే గ్యాదర్ చేయడం జరిగిందండి. వాటన్నిటి గురించి కూడా పూర్తిగా చూద్దాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్స్ గ్రంథ రచయిత ఎవరంటే థామస్ డిల్వర్త్. ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్స్ గ్రంథ రచయిత థామస్ డిల్వర్త్. నెక్స్ట్ nx+1 = y అనే సమీకరణాన్ని చక్రవాల పద్ధతిలో నిర్మించింది ఎవరు అంటే బ్రహ్మగుప్త అండి. అదేవిధంగా కుట్రకం అనే పద్ధతిని ఉపయోగించింది ఎవరు అని అడిగాడండి, ఆర్యభట్ట. నెక్స్ట్ సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్లె వేయడం అనే సోపానాలు పాఠ్యపథకం అనేది వీరి నమూనాను సూచిస్తాయి అంటే మోరిసన్ యొక్క నమూనాను సూచిస్తాయండి. నెక్స్ట్ అండి 5వది, పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నది ఎవరు అంటే బల్లాడ్ అండి. అదేవిధంగా గణితాన్ని వరుస క్రమంలో నేర్చుకోవడం అనేది ఏ విలువ అంటే క్రమశిక్షణ విలువ అండి. అదేవిధంగా త్రిభుజములోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి ఆగమన పద్ధతి అండి. నెక్స్ట్ విద్యా ప్రణాళిక కళాకారునిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది ఎవరు అంటే కన్నింగ్ హోమ్ అండి. తర్వాత ఈ యొక్క బ్లూమ్స్ వర్గీకరణ నుంచి భావావేశ రంగంలో అత్యున్నత విద్యా లక్ష్యం ఏది అని అడగడం జరిగిందండి, శీలస్థాపనం. అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనగా అర్థం అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ కీలకమైన టాపిక్ల నుంచి మనకి బిట్లు అయితే వస్తున్నాయని గమనించండి అన్ని. విద్యార్థి దత్త సమస్యను చదువుతాడు అనేది ఏ విద్యా ప్రమాణం అంటే సమస్య సాధన. మనకి విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయండి, సమస్య సాధన. సో ఈ విధంగా గణితంలో కొన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి, సైన్స్లో కొన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి, తెలుగు నుంచి విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఇవి చాలా చాలా కీలకం అండి. నెక్స్ట్ విద్యార్థి 2D 3D పటాన్ని గీస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అంటే దృశ్యీకరణ అండి. నెక్స్ట్ గడ్డివాము నుండి సూది బయటపడే విధానం విశ్లేషణ అన్నది ఎవరు, యంగ్ అండి, యంగ్. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల వరుస క్రమం అడిగాడండి, అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. నెక్స్ట్ ఇంకా అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి పెన్నా నది జన్మస్థలం అడిగాడండి, నందిదుర్గ్ అండి. అదేవిధంగా మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయండి, నిన్న విదర్భ ఈ యొక్క గేమ్ గురించి వచ్చిందండి మార్నింగ్ సెషన్లో. ఇప్పుడు ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి అడిగాడండి, మొట్టమొదటిది 1951లో ఢిల్లీలో జరిగాయండి. నెక్స్ట్ G20 సదస్సు 2024లో ఎక్కడ జరిగింది అని అడిగాడండి. ఈ సదస్సు అనేది బ్రెజిల్లోని రియో డి జనీరో అనే నగరంలో నవంబర్ 18, 19 తేదీల్లో ఈ G20 సదస్సు అనేది జరగడం అయితే జరిగిందండి. నెక్స్ట్ హాకీ వరల్డ్ కప్ 2026లో ఎక్కడ జరగబోతుంది సో అంటే బెల్జియం, నెదర్లాండ్స్ పరస్పర సహకారంతో ఇది జరుగుతుందండి, హాకీ వరల్డ్ కప్ 2026. అదేవిధంగా గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చింది అని అడిగాడండి. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు గాను ఈ గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు అయితే వచ్చిందండి. మరి ఆర్మీ శిక్షణ సంస్థ గురించి అడగడం జరిగింది, కింద ఉన్నాయండి, అది కూడా నేను చూపిస్తాను. ప్రపంచంలో అత్యధిక వేడి ప్రాంతం మనందరికీ తెలిసిందే, దాని గురించి కూడా కింద ఉందండి. మరి క్రింది వానిలో నార్దిక్ దేశాలలో లేనిది ఏంటి అని అడిగాడండి. ఇక్కడ చూద్దాము, ప్రపంచంలో అత్యధిక వేడి ప్రాంతము డెత్ వ్యాలీ అండి. ఎక్కడుందంటే కాలిఫోర్నియాలో ఉందండి, కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీలో నమోదైందండి. సో నార్దిక్ దేశాలలో లేనిది కూడా ఉంది, అవి కూడా చూపిస్తానండి. ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ అండి, మార్క్ జుకర్బర్గ్. భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏంటంటే హెచ్జే కానియా పూర్తి పేరు హర్లాల్ జే కానియా అండి. నెక్స్ట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రానికి పేరు అంటే ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ T20 అండర్-19 మహిళా వరల్డ్ కప్ విజేత అయినటువంటి కెప్టెన్ ఎవరు అంటే సఫాలి వర్మ అండి.
ఇండియా దేశం అయితే గెలిచింది. దానికి కెప్టెన్గా సఫాలి వర్మ అయితే ఉండడం జరిగిందండి. నెక్స్ట్, నార్దిక్ దేశాలలో లేని దేశం ఏది? అసలు నార్దిక్ దేశాలు ఏమున్నాయి తెలిస్తే ఇక్కడ డెన్మార్కు, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ ఇవన్నీ కూడా నార్దిక్ దేశాలండి. సో దానిలో లేని దేశం జర్మనీ అండి. నెక్స్ట్, యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అడగడం జరిగిందండి. మరి ఈ యొక్క హెడ్ క్వార్టర్ అంటే ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో ఉంది. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఉందండి. నెక్స్ట్, ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ గురించి వచ్చింది కదా, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనేది చెన్నైలో ఉందండి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనేది చెన్నైలో ఉంది. అదేవిధంగా ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది డెహ్రాడూన్లో ఉందండి. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్డీఏ ఇది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉందండి. వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగిందండి. పూర్తి ఆన్సర్తో రావడం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది. మరి మిత్రులు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.